ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడువు, మహోన్నతుడువు, ఆది సంభూతుడువై ఉన్న మా దేవ, మీ యొక్క అతి విలువైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్నటి రాత్రి కాలమంతను కూడా అయా మరొకసారి మీ బాహువును మాతో పాటు ఉంచినందుకు స్తోత్రాలు. మా అందరినీ గడిచిన రాత్రంతా కాపాడినందుకు, కంటి నిండా నిద్రను మాకు దయచేసినందుకు, అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా కాపాడినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు. అనేక మంది నిద్రలోనే వారి శ్వాసను విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. కానీ ప్రభువా, మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని ఈ ఉదయాన్న సజీవులుగా నిలవబెట్టినందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనం ద్వారా తండ్రి ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. అవునయ్యా, ఎంతోమంది వారికి తెలియకుండానే వారు గుంటలో పడిపోయిన వ్యక్తులుగా ఉన్నారయ్యా. బయటకు రాలేని వ్యక్తులుగా ఉన్నారు తండ్రి. మోసపోయారు, అవమానించబడ్డారు, నిందించబడ్డారు, శ్రమను ఎదుర్కొంటున్నారు, కుటుంబంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాయన. వ్యాధి బాధల చేత తండ్రి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారు పడిన గుంటలో నుంచి వారిని లేపమని, వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి. వారి బిడ్డలు ఈ ఉదయకాలాన విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా గొప్ప కార్యాలు ఈరోజు వారు చూచులాగున సహాయం అనుగ్రహించండి. బిడ్డలకు, బిడ్డల కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, ఈ రోజున మా సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచనల చేత మేము నడవకుండా మీ యొక్క వాక్యానుసారంగా నడవడానికి సహాయం దయచేయండి. మీ నామాన్ని గణపరిచే విధంగా ఈ రోజున మా జీవితాలు ఉండడానికి కృప దయచేయండి. సాక్ష్యాన్ని కోల్పోయేవారుగా మేము ఉండకుండా, అయా వ్యర్థమైన వాటి యందు మా కన్నులు తిప్పకుండా, మా మనస్సు ఉంచకుండా మీ వైపే చూస్తూ, మిమ్మల్ని చూస్తూ నడవడానికి సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. మా ప్రతి పనిని ఆశీర్వదించండి. ఉన్నతంగా ఎదగడానికి సహాయం దయచేయండి. ప్రతి విషయంలోనూ తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నూరంతలుగా ఫలించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా దీవించమని అడుగుతున్నాము. సురక్షితంగా ప్రయాణిస్తూ ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు మమ్మల్ని ముట్టకుండా కాపాడండి తండ్రి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. మరలా మేమందరం కూడా క్షేమంగా గమ్యస్థానాలు చేర్చబడటానికి సహాయం అనుగ్రహించండి. ఈరోజు ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండండి. వారు క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వలాగున కృప దయచేయమని అడుగుతున్నాము. హాస్పిటల్స్కి రిపోర్ట్స్ నిమిత్తం వెళ్తున్నారయ్యా. వారిలో కలవరం లేకుండా, భయం లేకుండా వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్లో సహాయం దయచేయండి. ఆపరేషన్స్లో సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉండబోతుండగా ఏ దుష్టుడు వారిని ముట్టకుండా మీరే మీ కంచెలో వారిని భద్రపరచుకోండి తండ్రి. ఈరోజు మా జీవితాల్లో ప్రతి వాటిని కూడా సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాము. అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆర్థికంగా వారు ఏ లోటు చూడకుండా సహాయం దయచేయండి. వారి ఆత్మీయ జీవితంలో వారు ఇంకా ఎదుగులాగున కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క విలువైన సమయం మరలా పోతే రాదు అని గుర్తెరిగి ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే మనస్సు మాకు దయచేయండి. అయా, గొడవలతోనూ అశాంతికరమైన పరిస్థితులతోనూ ఈరోజు మేము జీవించకుండా నెమ్మదికరమైన జీవితాలు మాకు మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఈ లోక ఆకర్షణలు, అపవాది చిక్కులు, అపవాది యొక్క ఉరుల్లో మేము పడిపోకుండా మీరే తండ్రి మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని, ఈ రోజున నూతన కార్యాలు చేస్తున్నా, క్రొత్తగా ఉద్యోగాలు, క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నా, వెళ్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి.
ఈ రోజున వారి ఆలోచనలు, వారి తలంపులన్నీ కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, మేము కూడా మాకు తెలిసిన కొందరికైనా ఈ రోజున మీ మాటలను ప్రచురపరుస్తూ మీకు సాక్షులుగా నిలవబడగలిగే ధన్యత మాకు దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.